హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరులో సీ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. సో మేము అక్కడికైతే వెళ్ళాము. అక్కడ ఎలాంటి ఫుడ్ ఉంది అండ్ వాటి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఇప్పుడంతా కూడా ఫుడ్ లవర్స్ ఎక్కువగా ఉంటున్నారు కదా, డిఫరెంట్ రెసిపీస్ డిఫరెంట్ టేస్ట్లు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్కి వెళ్తే చాలా రెసిపీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి మాకు దగ్గరలోనే బండ్లముడి గార్డెన్స్లో కండక్ట్ చేశారు. పక్కనే ఉన్న లాస్ట్ డే వరకు కూడా మాకు ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారనేది తెలీదు, పబ్లిసిటీ ఎక్కువ చేయలేదు అనుకుంటా. మాకు ఇక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు అనేది లాస్ట్ డేకి ముందు రోజే తెలిసింది. సో ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మేము ఇక్కడ సీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్, పెద్దవాళ్ళకి 750 ఛార్జ్ చేస్తున్నారు, బిలో 10 years వాళ్ళకి 500 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మేమైతే ఇక్కడ బఫెట్కే వెళ్ళాము. ఆ రోజు మెనూ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ పార్సిల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూపన్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ సీ ఫుడ్లో ఏమేమి వెరైటీ రెసిపీస్ ఉన్నాయో చూద్దాం. మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే కూపన్ తీసుకొని ప్లేట్లో మంచిగా అరిటాకు వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏమేమి డిషెస్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ ఉంది, క్యారెట్, కీరా అండ్ ఆనియన్. అండ్ అలానే డిజర్ట్ వచ్చేసి స్టార్టింగ్లోనే కేక్ అండ్ అలానే పెసరపప్పు పాయసం పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సూప్ కూడా మనకి ఫిష్ సూపే పెట్టారు. అండ్ అలానే రుమాలి రోటీ, ఈ రుమాలి రోటీకి కాంబినేషన్గా ఫిష్ మసాలా కర్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ ఇలా వీటితో ఉన్నాయి. ఇది ఫిష్లోనే ఒక వెరైటీ మింట్ ఫిష్. అండ్ అలానే ఇది వచ్చేసి ఫ్రైడ్ ఫిష్ అంట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బోన్లెస్ ఫిష్తోనే ప్రిపేర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వంజరం ఫిష్, దీంట్లో ఓన్లీ మిడిల్లోనే చిన్న బోన్ ఉంది అంతే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రాన్ 65. అండ్ ఇది వచ్చేసి క్రాబ్స్. నేను ఇంతవరకు క్రాబ్స్ అయితే అస్సలు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇక్కడే టేస్ట్ చేయాలి, ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూడిల్స్, ఫిష్ న్యూడిల్స్ ప్రిపేర్ చేశారు ఆ రోజు మెనూ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రైడ్ రైస్. అండ్ అలానే ప్రాన్స్ బిర్యానీ, నాకు ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా ఫేవరెట్ అసలు. ఈ ప్రాన్స్ బిర్యానీకి కాంబినేషన్గా రైతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాగి సంకటికి కాంబినేషన్గా నెల్లూరు చేపల పులుసు. అండ్ ఇక్కడ నెక్స్ట్ పొడి, నెయ్యి ఉన్నాయి. ఈ పొడి కూడా రొయ్య పొట్టు పొడి అంట. సీ ఫుడ్ ఫెస్టివల్ అని పెట్టినందుకు ఈ పొడి కూడా రొయ్య పొట్టు పొడి పెట్టారు. అండ్ నెక్స్ట్ వైట్ రైస్ అండ్ అలానే మిరియాల రసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు పుల్స్ అంట. అండ్ ఎన్ని వెరైటీస్ ఉన్నా లాస్ట్లో అయితే ఇది కంపల్సరీ ఉండాలి కదా, కర్డ్. అండ్ ఇది వచ్చేసి గ్రేప్ జ్యూస్. అండ్ ఫైనల్గా ఐస్ క్రీమ్. మేమైతే లాస్ట్ డే వెళ్ళాము, ఆ రోజు మెనూ ఇలా ఉంది. అండ్ ఇవన్నీ కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మేము ఇక్కడ పెసరపప్పు పాయసం అండ్ అలానే ఫిష్ సూప్ తీసుకొచ్చుకున్నాము. అండ్ పెసరపప్పు పాయసం నేనైతే పేరు చాలాసార్లు విన్నా కానీ తింటాం ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. అన్నీ కూడా టేస్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఇది కొంచెమే తీసుకొచ్చుకున్నాము. పెసరపప్పు మంచిగా కుక్ అయ్యి ఆ పాలు, నెయ్యి అండ్ బెల్లం యాడ్ చేశాను అనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఫిష్ సూప్ ట్రై చేస్తున్నాను. ఫిష్ సూప్ ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంకా బయట రెస్టారెంట్లో ఎక్కువగా మనకి చికెన్ సూప్, వెజ్ సూప్ వీటిలోనే డిఫరెంట్ ఉంటాయి, కానీ ఫిష్ సూప్ అయితే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. టేస్ట్ చాలా బాగుంది, చాలా ఘాటుగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టార్టర్స్ను పెట్టించుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ కూడా ఒక 2 pieces అయితే ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుంది అని టేస్ట్ చేయడం కోసం. నాకైతే ఇలా డిఫరెంట్ డిషెస్ టేస్ట్ చేయడం చాలా ఇష్టం. అండ్ ఫుడీ అంటే ఎక్కువ తినేయడం అయితే కాదు, 1 తిన్నా 2 తిన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటాను. అండ్ నా ప్లేట్లో వచ్చేసి అక్కడున్న స్టార్టర్స్ 2 pieces పెట్టించుకున్నాను. రుమాలి రోటీ, దానికి కాంబినేషన్గా ఫిష్ మసాలా కర్రీ. అండ్ వంజరం ఫిష్, మింట్ ఫిష్, ఫ్రైడ్ ఫిష్, ప్రాన్స్ 65 అండ్ అలానే చిన్న క్రాబ్ పీస్ పెట్టించుకున్నాను. ఇక్కడ ఫస్ట్ రుమాలి రోటీ ట్రై చేస్తున్నాను. రుమాలి రోటీ వచ్చేసి ఆ ఫిష్ మసాలాలో చాలా బాగుంది. ఫిష్ మసాలా కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫిష్ కర్రీ వచ్చేసి నేను ఇంట్లో ఎప్పుడు చేసినా ఫిష్ పులుసు ఆర్
ఫిష్ ఫ్రై చేస్తాను అంతే. ఇలా ఫిష్ మసాలా కర్రీ ఎప్పుడు ట్రై చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం చికెన్ పన్నీర్ మష్రూమ్ ఎలా అయితే చేస్తారో ఆ టైప్లో ఉంది. అండ్ ఇందులో కూడా బోన్లెస్ ఫిషే యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మింట్ ఫిష్ అండ్ ఫ్రైడ్ ఫిష్ కూడా, రెండు కూడా బోన్లెస్ ఫిష్తోనే చేశారు. రెస్టారెంట్లో ఫిష్ స్టార్టర్స్ ఆర్డర్ చేస్తే ఎక్కువగా అపోలో ఫిష్తో ప్రిపేర్ చేసినవే ఉంటాయి కదా బోన్లెస్ ఫిష్, అన్నీ కూడా ఒకే టేస్ట్లో ఉంటాయి. బట్ ఈ ఫిష్ స్టార్టర్స్ అయితే నాకు టేస్ట్ చాలా బాగా నచ్చాయి అండ్ యూనిక్గా ఉన్నాయి. ఇది సీ ఫుడ్ కదా, అండ్ కొంచెం గట్టిగా కొంచెం సాఫ్ట్గా అలా చాలా బాగుంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాన్ 65 నాకు అంత అనిపించలేదు, ఎక్కువగా ఆయిల్ పిలిచేసి టేస్ట్ అనిపించలేదు. అండ్ క్రాబ్ ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు తినటం సరిగా రాలేదు. బట్ లోపల గుజ్జు నాకు ఫిష్ టేస్ట్లోనే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ వేస్ట్ అంతా ఇలా ఒక బౌల్లోకి తీసేసి నెక్స్ట్ మెయిన్ కోర్స్ పెట్టించుకోవడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఫిష్ న్యూడిల్స్ అండ్ అలానే ఫిష్ ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా కొంచెం కొంచెం పెట్టించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. నాకైతే ప్రాన్స్ బిర్యానీ చాలా ఇష్టం, ఎందుకంటే నేను ప్రాన్స్ తింటా స్టార్ట్ చేసిందే ఇలా బిర్యానీగా తింటా స్టార్ట్ చేశాను. నాకైతే ప్రాన్స్ బిర్యానీ చాలా నచ్చుతుంది అసలు. బట్ స్మెల్ వస్తే మాత్రం నేను దాని జోలికే వెళ్ళను. ఇంతవరకు నేను ఎప్పుడు ప్రాన్స్ కుక్ కూడా చేయలేదు, ఆ స్మెల్ నాకు అస్సలు నచ్చదు. అండ్ ఇలా బయటకు వెళ్ళినప్పుడు బిర్యానీ ట్రై చేయడమే తప్ప నేనైతే ఇంతవరకు కుక్ చేసిందే లేదు ప్రాన్స్తో. అండ్ ఇక్కడ ఫిష్ న్యూడిల్స్ అండ్ ఫిష్ ఫ్రైడ్ రైస్ అండ్ ప్రాన్స్ బిర్యానీ తెచ్చుకున్నాను కదా. ఫిష్ న్యూడిల్స్ అయితే అస్సలు బాగాలేదు, అండ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలానే బిర్యానీ అయితే సూపర్ ఉన్నాయి. అసలు నేను తిన్న ప్రాన్స్ బిర్యానీస్లో బెస్ట్ బిర్యానీ అని చెప్పవచ్చు, ఇది అంత బాగుంది టేస్ట్. అండ్ ఇక్కడ న్యూడిల్స్ అయితే కంప్లీట్గా వదిలేసాను అండ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ రాగి ముద్ద అండ్ నెల్లూరు చేపల పులుసు పెట్టించుకొని వచ్చాను. నేను ఇక్కడ రాగి ముద్ద నాకు అంతగా అనిపించలేదు, చేపల పులుసు మాత్రం చాలా బాగుంది. నేను ఏదో జస్ట్ అలా ఒక్కసారి పెట్టేసుకొని నేను రాగి ముద్ద అయితే పూర్తిగా వదిలేసాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తింటాను రాగి ముద్ద, నాకెందుకో అంతగా నచ్చలేదు టేస్ట్. అండ్ అప్పటికే నా పొట్ట కూడా చాలా ఫుల్ అయిపోయింది, సో ఇది ఎక్కలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా చేపల పులుసు కొంచెం ఉంది అని చెప్పి దాంట్లోకి నేను కొంచెం వైట్ రైస్ పెట్టించుకొచ్చుకున్నాను, కానీ అది కూడా తినలేకపోయాను. ఇంక నేను అది కూడా అలా వదిలేసేసాను. మ్యాక్సిమం ఎలాగోలా తినడానికైతే ట్రై చేశాను, కానీ బట్ ఇంకా పొట్ట పట్టలేదు, సో ఇంకా అలా వదిలేశాను. అన్నీ టేస్ట్ చేయాలని ఉంటుంది, బట్ అంతగా తినలేను, అది నా పరిస్థితి. లాస్ట్లో ఇంకా కొన్ని డిషెస్ అయితే నేను ట్రై కూడా చేయలేదు, రేపొట్టు కారం అండ్ అలానే పప్పు పులుసు ఇలాంటివి ఇవన్నీ కూడా ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ నాది కంప్లీట్ అయ్యేసరికి క్రౌడ్ ఇంకా పెరిగింది. చిన్నగా ఒకసారి అలా ఒక రౌండ్ వేసి వచ్చి ఇంకా గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను. ఈ జ్యూస్ అయిపోతూ ఉంది, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి తీసుకొస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ డిషెస్ అన్నీ కూడా అయిపోతూ ఉంటే రీఫిల్ చేస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి, కొన్ని కొన్ని అంతగా అనిపించలేదు. రాగి ముద్ద కూడా మా ఆయనకి చాలా బాగా అనిపించిందంట, తను తిన్న దాంట్లో ది బెస్ట్ రాగి ముద్ద అని చెప్పారు. బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి నాకు పర్సనల్గా అంతగా అనిపించలేదు అంతే. అండ్ నెక్స్ట్ ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, 2 months తర్వాత విజయవాడలో పెడతారంట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఇది, బట్ సెకండ్ టైం పెట్టించుకుందామన్నా ముందు పొట్టకాలి ఉండాలి కదా, సో మేము ఇంకా సెకండ్ టైం కూడా ఏమీ ట్రై చేయలేదు. బట్ ఇక్కడ ఒక కంఫర్టబుల్ థింగ్ వచ్చేసి ఫిష్ అన్నీ కూడా బోన్లెస్ ఫిష్ యూస్ చేశారు. అండ్ అలానే ప్రాన్స్ క్రాబ్ కూడా చాలా నీట్గా కుక్ చేశారు, స్మెల్ అలాంటివి ఏమీ లేకుండా చాలా హైజీన్గా ఉన్నాయి అన్నీ కూడా. అండ్ టేస్ట్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఎక్కువగా ఫిష్ స్టార్టర్స్ అండ్ అలానే ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ఫైనల్గా ఐస్ క్రీమ్ తీసుకుని అయితే నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.